brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై సిఐడి ప్రశ్నించింది అన్నారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారా అంటూ ప్రశ్నించారన్నారు విజయసాయి. అయితే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత అనే విషయాలను విజయసాయిరెడ్డి నుంచి సిఐడి అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం 11 నుంచి దాదాపు 3 వరకు విజయసాయిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాపై కేసు నమోదైంది. కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా సిఐడి అధికారులు ప్రశ్నించారు. మొదటగా కేవీ రావు మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ముఖ పరిచయమే తప్ప తనకు నాకు ఏ విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు లేవు అని చెప్పాను అన్నారు విజయసాయి. అలాగే అరబిందో సంస్థ నుంచి కేవీ రావుకి దాదాపు 500 కోట్లు బదిలీ అయిన విషయంపై ప్రశ్నించారు సిఐడి అధికారులు. అయితే ఆ విషయంతో తనకు సంబంధమే లేదని, అసలు నిధులు బదిలీ అయిన సంగతి కూడా తనకు తెలియదని సమాధానం చెప్పాను అన్నారు. అయితే ఎలాంటి ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానాలు ఇచ్చారు? వైసీపీని విజయసాయిరెడ్డి ఎందుకు వీడారు? జగన్ వెంట మొదటి నుంచి ఉన్న ఆయన పార్టీని వీడాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకు విజయసాయిరెడ్డి ఏం చెప్పారో చూద్దాం. భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు.